బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో పెట్టడం కాదు, అసెంబ్లీకి వచ్చి వివరించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అసెంబ్లీలో చర్చకు వస్తేనే బీఆర్ఎస్ ను ప్రజలు క్షమిస్తారని అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చర్చకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ పారిపోయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కృష్ణా జలాలు, పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై చర్చకు రావాలని కేసీఆర్ బయట మాట్లాడిందే అసెంబ్లీకి వచ్చి సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మైక్ ఇవ్వనప్పటికీ గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఏనాడు అసెంబ్లీని బహిష్కరించలేదని గుర్తు చేశారు. హరీష్ రావు శాసనసభలో మాట్లాడుతూ స్పీకర్ గారు మైకు మాకు ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడుతూ బయటికి వెళ్లి ధర్నా చేసి స్పీకర్ గారు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ సెషన్ శాసనసభలను బైకాట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. కేవలం పలాయనవాదం. బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే పరిస్థితి వచ్చిందనే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు ఏదో నీళ్లు దారదత్నం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్టగాల్సి మీదేసి కార్యక్రమం చేసి ఇలా తప్పించుకునే మళ్ళీ అసలు పరిస్థితి తెలిసే వరకు వచ్చే వరకు ఇలా శాసనసభ వేదిక మాట్లాడచ్చు కదా. కేవలం మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఎత్తు జీవితం ఇంకొకటి కాదు. డిప్యూటీ లీడర్ అయిన మొదటి రోజే ఈ నిర్వాహకం ఎంత ఉందో గొప్పగా ఉందో కనపడతా ఉంది కదా హరీష్ రావు గారిది. కాబట్టి మరొకసారి యావత్ పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులను, పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులుగా మీకు రెండు చేతులు జోడించి ప్రార్థిస్తాం. దయచేసి నుంచి పాల్గొనండి, వాస్తవాల్ని బయటపెట్టండి. మీరు ప్రజెంటేషన్ మీ తెలంగాణ భవన్లో పెట్టుకోవడంలో లాభం ఏం లేదు. తెలంగాణ భవన్లో తమ తప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు, ఒప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు. ఖచ్చితంగా ఏ షెడ్యూల్ ప్రకారం అయితే అసెంబ్లీ నడవల్లో దాని ప్రకారంగా ఆ సబ్జెక్ట్స్ మీద మీరు చర్చకు వస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు, లేకపోతే క్షమించే పరిస్థితి ఉండదు. మరి మీరు రావాలా, చర్చ జరపాలా, మాట్లాడే అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడి నిరూపించాలా.